సిప్యాక్ ఒక సర్వే ఇచ్చింది. ఆ సర్వే బయటకు వచ్చింది. దాంట్లో ఏ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే. అది ఇప్పుడు 2.5 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. అయితే 2.5 ఏళ్ళు అంటే ఏ ప్రభుత్వాలకైనా హాఫ్ ఆఫ్ ద పీరియడ్ అయిపోయినట్టు. సో వాళ్ళ పాలన హాఫ్ ఆఫ్ ద పీరియడ్ అయిపోయింది కదా. మరి ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు ఒపీనియన్ ఎట్లా ఉంది ప్రభుత్వం మీద కావచ్చు, అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద కావచ్చు. ఇగో దీనికోసం సర్వే చేయాలనుకున్నారట సిప్యాక్ అనే సర్వే ఏజెన్సీ. చేస్తే వాళ్ళకి వచ్చిన రిజల్ట్ చూసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కువ షాక్ అవుతుండొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్కి వచ్చిన సీట్లు అట్లున్నాయి కాబట్టి. 22 సీట్లు మాత్రమే వస్తాయి వాళ్ళకి అని వీళ్ళు చేసిన సర్వేలో తేలింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీకి 80కి పైగా సీట్లు వస్తాయని ఆ సర్వే ఇచ్చిన రిపోర్ట్లో ఉంది. ఆ సర్వే రిపోర్టు 4-5 రోజుల నుంచి తిరుగుతుంది, చాలామంది చూస్తున్నారు. ఉమ్మడి 10 జిల్లాలుగా విభజించి ఒక సర్వేని చేసిరు వాళ్ళు. ఉమ్మడి 10 జిల్లాలుగా ఇప్పుడు జిల్లాల సంఖ్య పెరిగింది కానీ ఉమ్మడి 10 జిల్లాలుగా 119 నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల పనితీరు ఎట్లా ఉంది, ఎమ్మెల్యేలని మళ్ళీ గెలిపిస్తారా గెలిపించారా, ఎమ్మెల్యేల పనితీరుతో పాటు ప్రభుత్వ పనితీరు మీద కూడా వీళ్ళు సర్వే చేసిరట. ఇంకా ఒకసారి మనం డీటెయిల్గా అడుగుదాం. ఒకసారి ఈ సర్వే చేసినటువంటి వాళ్ళకి ఫోన్ చేద్దాం. ఆ సిప్యాక్ యజమాని కిరణ్ గారికి ఒకసారి ఫోన్ చేద్దాం. మనం ఫోన్ చేసి ఒకసారి ఆయననే అడుగుదాం ఎందుకు ఈ సర్వే ఇప్పుడు చెయ్యాలనుకున్నారు, వాళ్ళకు వచ్చినటువంటి రిజల్ట్ ఏంది, ఈ సర్వేలో ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు అనేది మొత్తం ఒకసారి ఆయననే అడుగుదాం. కిరణ్ గారు నమస్తే అండి. మేడం గారు నమస్తే, చెప్పండి మేడం గారు. మీ సర్వే ఒకటి వచ్చింది, నిజంగా సంచలనంగా మారింది ఆ సర్వే. మీరు ఈ సర్వేలో అంటే ఏ ఏ ఇష్యూస్ మీద సర్వే చేసిరండి? మీరు ప్రభుత్వ పనితీరు మీద కూడా చేసిరా, ఎమ్మెల్యేల పనితీరు మీదనా? శాంపిల్ సైజ్ ఎంత తీసుకున్నారో ఒకసారి చెప్తారా? ప్రతి అసెంబ్లీకి 600 శాంపుల్ తీసుకున్నాము, సామాజిక వర్గాల వారీగా తీసుకున్నాము మేము. ఆల్ ఏజ్డ్ వాళ్ళని తీసుకున్నారా అండి? వయసు వాళ్ళు కూడా తీసుకున్నామండి. ఏజ్ వయసు 19 సంవత్సరాల నుంచి మీరు 60 సంవత్సరాల వరకు మాకు వచ్చిన శాంపిల్స్ 60 సంవత్సరాల వరకు తీసుకున్నామండి. ఏజ్ వైజ్ గా మీకు చెప్తా మేడం. మీకు 20 సంవత్సరాల నుంచి 38 వరకు, అంటే 38 వరకు వ్యతిరేకత ఉన్నారు, నిరుద్యోగులు వ్యతిరేకత ఉన్నారు మేడం. ఓకే, అదే వీళ్ళు గాంధీనగర్కి వెళ్ళారు కదండి, గాంధీనగర్కి వెళ్ళేది అలవాటు చేశారు వీళ్ళు, రాహుల్ గాంధీ వాళ్ళు. అవును, అంతా బీఆర్ఎస్ ని ఓడించడానికి అన్ని నాటకం ఆడారని నిరుద్యోగులు బాగా వ్యతిరేకత ఉన్నారండి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా, మొదటి సంవత్సరంలో ఇయ్యలేదు అని, నోటిఫికేషన్స్ ఇయ్యలేదు అనేది. అవునవునండి. తర్వాత మెయిన్ వ్యతిరేకత ప్రజాభవన్ లో అప్లికేషన్ నోట్ స్వీకరణ ఒకటి చేశారండి కార్యక్రమం. వీళ్ళు ప్రజలు ఎండలో, తీవ్ర ఎండలో వాళ్ళ బారులు తీరు నిలబడి ఆ అప్లికేషన్ పెట్టుకుంటే ఏమైనా లబ్ధి పొందుతారేమో అనుకుని మమ్మల్ని ఆశపడి వాళ్ళు అప్లికేషన్ అసలు ఉపకారం జరగలేదు ఒకటి. అంటే ప్రభుత్వ పనితీరు మీద ఎట్లా ఉంది అని చెప్తున్నారండి జనాలు. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేలది చేసి ఉంటారు, అట్లనే ప్రభుత్వ పనితీరు మీద కూడా అడుగుంటారు కదా క్వశ్చన్స్. ప్రభుత్వ పనితీరు మీద జనాలు ఏమనుకుంటున్నారు? ప్రభుత్వం గురించి మా ఫీల్డ్ స్టాఫ్ అడుగుతుంటే అసలు వాళ్ళ సమాధానం చెప్పట్లేదండి. ఒకటి. 2, ముఖ్యంగా మహిళలు అందరూ వ్యతిరేకంగా ఉన్నారంట ముఖ్యంగా. అంటే ఎందుకు, రీజన్ ఏం చెప్తున్నారండి? అంటే నీళ్ళు సరఫరా లేదండి, ట్యాంకర్ తోలించడం, ఆ ట్యాంకర్ నీళ్లు సరిగా రాకపోవడం, అంటే పాతకాలం పద్ధతి వచ్చింది మళ్ళీ అని చాలా వ్యతిరేకత ఉన్నారండి. ఒకటి. రేషన్ కార్డులు పంపిణీ సరిగా లేదండి, కోటా బియ్యం దగ్గర కేజీ రకరకాలుగా అక్కడ కూడా అవినీతి జరుగుతుందండి. ఇంకా ప్రజలు లాస్ట్ గా తేల్చి చెప్పిన పాయింట్ ఏంటంటే మాకు ఈ రేవంత్ రెడ్డి వద్దు అనగల కారణం కరెంట్ ఇవ్వట్లేదు, మాకు కరెంట్ సరఫరా సరిగ్గా లేదు, మాకు కేసీఆర్ గారు కరెంట్ సరఫరా ఒక్క క్షణం కూడా తీసేవాడు కదా ఆయన. అర్బన్ ఓటర్లు చెప్పాలంటే అర్బన్ ఓటర్లు హైదరాబాద్ అర్బన్ అయితే పూర్తి వ్యతిరేకత ఉన్నారండి కాంగ్రెస్ మీద. అంటే ఎందుకు కాంగ్రెస్ మీద ఎందుకు వ్యతిరేకత కనిపించిందండి మీకు? వాళ్ళు ట్రస్ట్ చేయట్లేదు మేడం, కాంగ్రెస్ గవర్నమెంట్ ట్రస్ట్ చేయట్లేదు ఒకటి, రేవంత్ రెడ్డిని ట్రస్ట్ చేయట్లేదు ఒకటి. తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ వాళ్ళు ఎవరు లేరు అక్కడ, అందుకని హైదరాబాద్ దెబ్బతిన్న. తర్వాత అత్యంత ముఖ్యమైన విషయం సీఎం గారు సొంత జిల్లా మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి చాలా సీట్లు పోతాయండి వాళ్ళకి. ఓకే, ఎందుకంటే ఆ జిల్లాకి ఏమీ చేయలేదని ఒక రకమైన అసంతృప్తి ఎక్కువ ఉంది. ఆ జిల్లాకి అసలు ఏమీ చేయట్లేదు అంటున్నారండి ఆ జిల్లాలో ఉండి. ముఖ్యంగా దేవర కథల్లో చాలా వ్యతిరేకత, కొడంగల్లో వ్యతిరేకత ఉన్నా గానీ
కొడంగల్లో ఇంకా ఆయన గెలుస్తాడు అనుకోండి ఇంకా అది ఉమ్. అదండి. ఇప్పుడు మీరు ఈ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలలో చేసినప్పుడు ఈ హైడ్రా ఇంపాక్ట్ ఏమన్నా కనిపించిందా అంటే దాని మీద ఏమంటున్నారు జనాలు? హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హైడ్రా ఇది పటాన్చెరు నియోజకవర్గంలో పటేల్ కూడా కొన్ని ప్రాంతాల్లో హైడ్రా విపరీతంగా చేశారండి. అది ఉమ్. అది అంటే ప్రాంతాల వారిగా చెప్తున్నారండి. అది విపరీతమైన వ్యతిరేక ఓటు వచ్చిందంట. ఉమ్. ఉమ్. అంటే దగ్గరికి వచ్చే వరకు ఎలక్షన్ దగ్గరికి వచ్చే వరకు సీట్లు తగ్గిపోతాయి, బీఆర్ఎస్ సీట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆహా, ఇంకా కాంగ్రెస్కి వచ్చిన సీట్లే ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది, బీఆర్ఎస్ది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అంటున్నారు. తగ్గే అవకాశాలు ఉంటాయండి. ఉహుహు. అంటే మాకు వచ్చిన శాంపుల్ కౌంటింగ్ లో మేము శాంపుల్ కౌంటింగ్ లో దాదాపు 11 వరకు 12 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. 10 సీట్లు తగ్గిపోతాయండి. అంటే ఇప్పుడున్న 22 సీట్లలో నుంచి అంటున్నారు మీరు? అవునండి. కానీ అది మాకు వచ్చిన శాంపుల్ ప్రకారం యథార్థంగా 22 అని ఇచ్చే అంతే. తర్వాత ఎమ్మెల్యేలకి ప్రజలకి లింక్ కట్ అయిపోయిందండి. ఓకే. మంత్రులకి ఎమ్మెల్యే లింక్ కట్ అయిపోయింది, మంత్రులకి స్థానిక నియోజకవర్గ ప్రజలకి లింక్ కట్ అయిపోయింది. ఓవరాల్ గా కంక్లూడ్ చేసి చెప్పాలని కాంగ్రెస్ మీద విపరీతమైన వ్యతిరేక ఓటు ఉందండి. తర్వాత మీరు ఎందుకు 2.5 సంవత్సరాల తర్వాత చేశారని అడుగుతారు. కరెక్ట్ గా 5 సంవత్సరాల మధ్యలో 2.5 సంవత్సరాలు కదండి, అంటే 50% అయిపోయింది కదా అనే లెక్కలా చేసిరు మీరు? చేసేవండి. అసలు ఎలా ఉంది మూడవ తెలంగాణ ఎలా ఉంది అసలు అని తెలుసుకుందామని ఉత్సాహంగా చేసేవాడు అనమాట అండి. ఓకే. ఓకే, అది మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ కిరణ్ గారు. ఇది అంటే ఇప్పుడు నిజంగానే ఒక ప్రశ్న వస్తుంది. ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు కదా, ఎన్నికలు అయిపోయి కూడా 2.5 ఏళ్ళు అవుతుంది, ఇంకా 2.5 ఏళ్ళు ఎన్నికలకు లేవు కదా, మధ్యలో ఎందుకు చేసిర్రు అని. దానికి ఆయన ఆన్సర్ చెప్పారు. మధ్యలో ఎందుకు చేసినాము అంటే సగం పాలన అయిపోయింది కదా. ఇప్పుడు ఏ ప్రభుత్వాలకైనా 5 సంవత్సరాల టైం ఉంటుంది. 5 సంవత్సరాల టైంలో 2.5 ఏళ్ళు అయిపోయింది అంటే హాఫ్ ఆఫ్ ద పీరియడ్ అయిపోయింది వాళ్ళకి. సో సగం రోజులు అయిపోయిన తర్వాత ఎట్లా ఉంది జనాల ఒపీనియన్ అని తెలుసుకోవాలని యాజ్ ఎ సర్వే ఏజెన్సీగా చేసినాం మేము. చేస్తే 22 స్థానాలు వచ్చినాయి వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి. ఇది ఇంకా 2.5 ఏళ్ల తర్వాత ఇంకా వ్యతిరేకత పెరిగే అవకాశమే ఉంది ఎక్కువగా. ఇప్పుడు మేము వచ్చినటువంటి లెక్కనే క్లారిటీగా ఇచ్చినాం, ఈ రోజుకున్న లెక్క ఇది. ఎన్నికల టైంకి ఇంకా వ్యతిరేకత పెరుగుతుంది తప్ప తగ్గేటట్టు కనిపిస్తలేదు అనేది చాలా క్లారిటీగా ఈ సర్వే చేసినటువంటి వ్యక్తి కిరణ్ గారు చెప్తున్నారు. శాంపిల్ అన్ని ఏజ్ గ్రూప్ల వాళ్ళని తీసుకున్నాము, అందరినీ టచ్ చేసినాము. దాంట్లో మహిళలు ఉన్నారు, రైతులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరినీ టచ్ చేసిన తర్వాత చెప్పినటువంటి ఒపీనియన్ని మేము సర్వే రూపంలో ఇచ్చినాము. విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది. మార్పు అనే పేరు మీద వచ్చినటువంటి ప్రభుత్వం ఏం మార్పు చూపించలేకపోతుంది అనేటువంటిది జనాల నుంచి వచ్చిన ఒపీనియన్. అందువల్లే కాంగ్రెస్ పార్టీకి 22 సీట్లు గెలుస్తాయి అనేటువంటిది మా సర్వేలో తేలింది అని చెప్తున్నారు.